ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములండి. బాగున్నారా? ప్రేమైన మిత్రులారా, మీరందరూ క్షేమంగా ఉండాలని మా ప్రార్థన ఉన్నది. ఒక చిన్న హెచ్చరిక మనము చదువుకుంటాం. లోతుతో దేవుడు చెప్తాడు, ఈ ప్రాంతమును విడిచి వెళ్ళు. త్వరపెడతాడు. లోతు అక్కడే ఉంటాడు, ఆలస్యం చేస్తూ ఉంటాడు. దేవుడు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టు అన్నప్పుడు ఇక సందేహం లేదు. ఆ మాట నేను చదివాను. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం. తెల్లవారునప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. లెమ్ము ఇక్కడి నుంచి త్వరపెడుతున్నాడు. దేవుడు త్వరపెడుతున్నప్పుడు ఏ కార్యానికైనా పర్లేదు, సేవ చేయమనా, నువ్వు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టమనా, లేకపోతే చదవమనే, బైబిల్ చదవమనే, దేనికి నేను దేవుడు త్వరపెడుతున్నాడో అది చేయకపోతే నువ్వు నష్టపోతావు. ఎప్పుడు నీ మరణమో తెలియదు. ప్రభు నిన్ను త్వరపెడుతుంటే ముందుకు అడిగి, ప్రభు నిన్ను నాశనం నుండి తప్పిస్తాడు. ప్రభు నిన్ను ఆశీర్వాదంలో నడిపిస్తాడు. ప్రభు నిన్ను జ్ఞానవంతుడిగా చేస్తాడు. ప్రభు నిన్ను ఆదరిస్తాడు. రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వస్తాం మిత్రులారా. కీర్తనలు 92వ కీర్తన, 92వ కీర్తన 12వ చరణం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నీతిమంతులకి, ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇక ఆ నీతి మన నీతి కాదు, మన నీతి మురికి గుడ్డలే. స్వనీతిని ఆధారం చేసుకోక యేసుక్రీస్తు వారు ఇచ్చే నీతి. సౌలు కూడా, అనగా పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన స్వనీతిని ఆధారం చేసుకున్నాడు, విర్రవీగిపోయాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి నీతిలోనికి వచ్చాడో క్రీస్తును సంపాదించుకోవాలి అనుకున్నాడు. దానికోసం సమస్తము పెంటగా ఎంచుకున్నాడు. ఈ సమయంలో మిత్రులారా, ఇక నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేస్తారంటే, లెబానోను మీది దేవదారు వృక్షం వలె ఎదుగుతారంటే, ఇక పౌలు గారు ఎంత ఎదిగారో తెలుసా? ఒకప్పుడు తెలీదు, ఇప్పుడు తెలుసుకున్నాడు. ఇక దేవునిలో ఎంతో ఎదిగిపోయాడు. నీతిమంతులు ఎదుగుతారని, వాళ్ళు వికసిస్తారని దీని అర్థమై ఉన్నది. ఖర్జూర వృక్షం కూడా, దాని మువ్వు కూడా ఎంత వికసిస్తుందంటే చాలా అందంగా. అంటే నీతిమంతులు దినదినము వికసించే అవకాశం ఉంది. వారు ఎదిగే అవకాశం ఉంది. అందుకే నీతిమంతుల గురించి బైబిల్లో నీతిమంతుల నివాస స్థలాలు వర్ధిల్లుతాయని, నీతిమంతుల గుడారం మీద ఆయన కటాక్షం ఉంటుందని, నీతిమంతం కలిగింది కొంచెమైనా అది చాలా ఆశీర్వాదకరమని, నీతిమంతుడు భిక్షమిత్రుడు కానీ వాని కుటుంబము మరి ఏ విషయంలో కూడా ఏది దేవుడు తక్కువ చేయడని మనం బైబిల్లో చూస్తాం. మిత్రులారా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటావు. ఈ భౌతికమైనవి నీకు ఇక ఏమి లేదు. ఈ భౌతికమైన వాటి గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించవు. బైబిల్లో కొత్త నిబంధనలో నీతిమంతులు చూస్తాం. యేసేపు అనే నీతిమంతుని చూస్తాం. ఆయన మంచి నీతిమంతుడు. ఎలా అని తెలుసా? యేసు ప్రభు దేహాన్ని తీసుకొని తన సమాధిలో ఉంచుకున్నాడు. అరే, ఏమన్నా అవుద్దేమో అనుకోలేదు. అంటే కొత్త నిబంధనలోకి రాగానే నీతి అనగానే యేసుక్రీస్తు రక్తంలో కడగబట్టమే కాకుండా మిత్రులారా,
దేవుని కొరకు ఎదురు చూడటం, అది నిజమైన నీతి. అందుకే నా నీతిని రాజ్యముని వెతకమని బైబిల్ చెప్తుంది, కొత్త నిబంధన. ఆ నీతిని రాజ్యముని వెతకమంటే ఏమనుకుంటున్నారు మిత్రులారా? మనము లూకాసు వార్తలోకి చూస్తే అక్కడ ఒక నీతిమంతుడు కనబడతాడు. అక్కడ ఒక నీతిమంతుడు దేని కొరకు ఎదురు చూస్తుంటాడు? యేసుప్రభు వారి యొక్క జననం గురించి రండి చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడును, అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. నిజంగా నీతిమంతుడు ఏం చేస్తాడంటే అనేకుల ఆదరణ కొరకు ఎదురు చూస్తాడు. నిజంగా ముఖ్యంగా దేవుని ఆత్మతో నింపబడిన వాడై అనేకుల ఆదరణ కొరకు ఎదురు చూస్తాడు. మిత్రులారా, అర్థమైందా? మీకు అర్థమైంది అనుకుంటాను నేను. అనేకుల ఆదరణ కొరకు. మరి నువ్వు నీతిమంతుడిగా చేయబడిన తర్వాత అనేకులను ఆదరించాలి. మరి నువ్వు దినదినము చూడండి, లెబానోను చెట్టు, దేవదారు చెట్టు ఎంత ఎదిగిపోతుందో తెలుసా? అత్యంత పెద్ద వృక్షం అదే. వృక్షాల్లోకెల్లా అత్యంత పెద్ద వృక్షం అదే. పెద్ద వృక్షం అదే. మరి ఎంత ఎదిగావు దేవుని కొరకు? ఎంత వికసిస్తున్నావు? అర్థమైందా? అహరోను కర్ర చిగురించింది. మరి నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నీ జీవితం కూడా వికసించాలి. నీ జీవితం కూడా మిత్రులారా, నీ జీవితం కూడా వికసించాలి. నీ జీవితం కూడా ఎదగాలి. అనేక మంది బిడ్డలు ప్రభువులు ఎదుగుతూ వచ్చారు. ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఉండలేదు. పేతురు ప్రారంభంలో కొంత అటు ఇటు ఎదుగుతూ వచ్చారు. అర్థమైందా? దేవుని కొరకు దేవుని రాజ్య సువార్తను ప్రకటించట్లో ఎదుగుతూ వచ్చారు. ఎంత పరిచర్య చేశారు అపోస్తలులు, ఎంత పరిచర్య చేశారు. పౌలు గారు ఎంత పరిచర్య చేశాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం. ఇక్కడ ఒక కుటుంబాన్ని గురించి మీకు చెప్పి నేను ముగిస్తాను. 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరి వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఎదుగుతావో అప్పుడు వికసిస్తావు. మిత్రులారా, గమనించండి. ఇప్పుడు వాళ్ళు ఫలించే అవకాశం లేదు, పిల్లలు కనే అవకాశం లేదు. వారు ఒకటి చేస్తున్నారు. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. వారు నీతిమంతులుగా ఉన్నారు. అందుకే ఆ వయసులో వారు మూవ్ వేయడం, వికసించడం, ఎదగటం ఎంత కష్టతరం. దేవుడికి అసాధ్యమైనది ఏం లేదు తమ్ముడు, చెల్లి. వృద్ధులండి వీళ్ళు. దేవుని దృష్టికి నీతిమంతులు కూడా నేర్చుకున్నారు. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా ఉన్నారు. అలా నడుచుకున్నారు. వారికి దేవుడు ఏమైనా తక్కువ చేశాడా? వారి గర్భంలో మంచి బిడ్డను యోహానుది బయటికి తీసుకొచ్చాడు. అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, మూవ్ వేయలేదా? ఆ యోహాను ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉండలేదా? అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండలేదా? దేవుని కొరకు చక్కగా ఎదిగాడు. మరి సమయంలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల మూవ్ వేస్తారనేది నిజం కాదా? నీతిమంతులు లెబానోను మీద దేవదారు వృక్షం వల్ల ఎదుగుతారన్నది నిజం కాదా? ఎదుగుతారనగానే ఏదో భౌతికమైన వాటిలో కాదండి, ఆత్మ సంబంధమైన వాటిలో. కాబట్టి ఎదుగుతున్నారా? మరి ఎదగండి. సమయలు వలె దేవుళ్ళు ఎదగండి. ఏలి కుమారులు ఎదగలేకపోయారు, అందుకే చచ్చారు. దేవుళ్ళు ఎదగండి. అర్థమైందా?
యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో దేవుణ్ణిలో ఎదుగుతూ వచ్చాడు. ఎదగండి, దేవుణ్ణిలో ఎదగండి. ప్రభు మిమ్మల్ని ఇంకెక్కువగా దీవిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా పరమ తండ్రి, మేమందరం కూడా నీళ్ళు ఎదగాలి నాయన. 3 అధ్యాయాలు బైబిల్ చదివేవాళ్ళు 10 అధ్యాయాలు చదవాలి. గంట ప్రార్థన చేసేవాళ్ళు 2 గంటలు ప్రార్థన చేయాలి. ఆత్మలో ఎదగాలి ప్రభువా నాయన, ఆత్మలో వికసించాలి. బైబిల్ అనేక మంది వారు నీతిమంతులుగా తీర్చబడి నీ సన్నిధిలో ఉంటూ వచ్చారు. వారిని మీరు వికసింపజేశారు ఆయన, వారికి ఆనందాన్ని కలుగజేస్తూ వచ్చారు. మా ప్రియుల జీవితాల్లో కూడా అలాంటి ఆనందాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభు మా ప్రియులను అట్టి ఆశీర్వాదంతో నింపుతారండి. కొంతమంది ప్రార్థన అవసరాలు కోరుతున్నారు. సైమన్పేట గారు, చెల్లి షారా, ఈ విధంగా హెచ్కెళ్ళన్న కుటుంబం ఆయన జ్ఞాపం చేసుకునండి. నా ప్రభా మా ప్రియులందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన జ్ఞాపం చేసుకున్నప్పుడు ఎన్నో దినాల నుంచి ప్రభు బిడ్డలు కోరుతూ ఉన్నారు ప్రభా నాయన. నా ప్రభా నాయన, మా ప్రియులందరి కొరకు నీ సన్నిధిలో వేడుకొని వచ్చున్నాం. పాల్ మార్మోన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా నాయన. అంత మాత్రమేగా తండ్రి నాయన, ఎవరైతే సమస్యలు అయితే ఉంటున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. రోజ్మేరీ కొరకు ప్రార్థన చేస్తున్నారు, రికవరీ కొరకై ప్రభా మీరు కనికరించండి, సహాయం చేయండి. ఇంకెవరైతే నా ప్రభా మా ప్రియులు ఉంటున్నారో వారందరూ కూడా ఇంకా ప్రార్థన అవసరాలు కోరేవారు కామెంట్లో తెలియచేయడానికి కూడా సహాయం చేయండి. అనేకుల కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. వాక్యం వింటున్న బిడ్డలు ఆదరించబడి నీతిమంతులుగా తీర్చబడి నా ప్రభా నీ కొరకై జీవించడానికి సిద్ధపరచమని మహిమా ఘనత ప్రభావం నీకు తెలియజేస్తూ నాయన ఈ పరిచర్య అంతని కూడా దీవించండి. హెబ్రోన్ యొక్క సమస్త విషయాల్లో మీరు చాలిన దయ, కృప, కనికరాలు ఉంచి పరిచర్యను ఆశీర్వాదకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించాడు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.